గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారా? కాదు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది ఇప్పుడు ట్రెండ్. గెలుపోటముల లెక్కలు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారని జన సైనికులు ధీమాగా చెప్తున్నారు. 2019లో పిఠాపురం నుంచి గెలిచిన దొరబాబు 83,459 ఓట్లు దక్కించుకున్నారు. కాగా 14,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మకు 68,467 ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన శేషకుమారికి 28,011 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వర్మ జనసేనకు మద్దతుగా నిలవగా శేషకుమారి వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు 2009లో 46,623 ఓట్లు రాగా అప్పుడు వర్మ పైన 1,036 ఓట్లతో విజయం సాధించారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడకు 43,341 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ముద్రగడ పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. పవన్ విజయం పైన జన సైనికులు పూర్తి ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ సాధిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే పిఠాపురంలో 2019లో 80.99 పోలింగ్ నమోదు కాగా 86.63% పోలింగ్ జరిగింది. ఇప్పుడు అదే విధంగా పులివెందుల్లో 81.34 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు జగన్, పవన్ మధ్య ఎవరికి మెజార్టీ ఎక్కువ వస్తుందనేది చర్చగా మారింది. అయితే పిఠాపురంలో ఏకపక్షంగా పోలింగ్ జరిగిందని జన సైనికులు చెప్తున్నారు. దీంతో రాష్ట్రంలో గెలుపు పైన అంచనాలు వ్యక్తమవుతున్న సమయంలో జగన్, పవన్ లో ఎవరి మెజార్టీ ఎక్కువ అనేది ఇద్దరికీ ప్రతిష్టాత్మకంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారని జన సైనికులు ధీమాగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆసక్తికర అంశాలు తెర మీదకొస్తున్నాయి. 2019లో పిఠాపురం నుంచి గెలిచిన దొరబాబు 83,459 ఓట్లు దక్కించుకున్నారు. కాగా 14,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మకు 68,467 ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన శేషకుమారికి 28,011 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వర్మ జనసేనకు మద్దతుగా నిలవగా శేషకుమారి వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు 2009లో 46,623 ఓట్లు రాగా అప్పుడు వర్మ పైన 1,036 ఓట్లతో విజయం సాధించారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడకు 43,341 ఓట్లు పోలయ్యాయి. పిఠాపురంలో ఏకపక్షంగా అందరూ జనసేనకు ఓట్లు గుద్దారని, విదేశాల నుంచి వచ్చి మరీ ఓట్లు వేశారని టాక్. ఈ క్రమంలోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్తున్నారు. సీఎం జగన్ పోటీ చేసిన పులివెందుల మించి మరీ పోలింగ్ నమోదైందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ మెజారిటీ జగన్ మెజార్టీని బీట్ చేస్తుందని అంటున్నారు. ఏది నిజమో ఏది కాదో తెలియాలంటే మాత్రం మనం జూన్ 4 వరకు ఆగాల్సిందే మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.